సొసైటీని, సమాజాన్ని, మనుషుల్ని మై ఫుట్ అని తన్నేసి ఎవ్ నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అని రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఆయనది ఒక లైఫ్ స్టైల్ కదా! అవునండి. ఇలా కూడా బతకొచ్చా అని మీకు ఎప్పుడైనా ఎవరైనా చూస్తే అనిపించింది? ఆయన చూసినప్పుడే అనిపించింది. అంతే. ఆయన చూసినప్పుడే అనిపించింది. హ్మ్. పాండమిక్‌లో నేను మా పేరెంట్స్ కరోనా వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, గబుక్కున చూసుకోవడానికి ఉండాలని చెప్పి బయటికి రాకపోయేసరికి ఆయనేమో సినిమా తీసేస్తున్నాడు. "ఇదేంటి సార్ ఏమన్నా అయితే పోతాం" అన్నాడు. సింపుల్‌గా అనేసాడు. అంటే పోతే పోతాం మరి అన్నాడు. అంతలాగా అంటే మనం మనం పోతాం అన్నప్పుడు మన చేతిలో ఏముండదు, పోయాల్సిన టైం వస్తే పోతాం. కానీ అయ్యో! అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, ఇవన్నీ 100 వస్తాయి కదా! ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయి ఈ టైంలో ఎలాగో పనులు జరగట్లేదు అని చెప్పి మనం ఈ టైంలో వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చోవడమో, పార్టీలు చేయడం ఇలాంటివి చేస్తే కబుక్కున మన ద్వారా మన సీనియర్ సిటిజన్స్కి వస్తే ఎలా రేపు పొద్దున వాళ్ళకి అసలు ఫస్ట్ వాళ్ళు ఎలా అనేది పక్కన పెడితే ఈ ఏజ్లో ఏమన్నా అయితే పిల్లలకి అసలు ఏ తల్లిదండ్రులు పుత్రశోకం తట్టుకుంటారు? మనం ఇన్ని ఆలోచిస్తుంటే ఆయన పోతాం అన్నాడు. పోయే లోపల పోతామని కంగారు సినిమాలు చేయాలన్నాడు. ఇంకా ఆయనలాగా ఇంపాసిబుల్ అండి. ఇంకొక వ్యక్తి అలా బతకడం అనేది సాధ్యపడదు. పూరి గారిలో కూడా ఆ ఛాయలు కనిపిస్తుంటాయి కదా సార్? అంటే ఇద్దరు వేరు. ఆయన చాలా రెబల్, ఇద్దరితో మంచి సన్నిహిత్యం కదా. ఆయన చూసే దృక్కోణం వేరుంటుంది. పూరి గారి లైఫ్ని చూసే దృక్కోణం వేరుంటుందండి. ఆయన డిటర్మినేషను, ఆయన ధైర్యం. పూరి జగన్నాథ్ అంత ధైర్యవంతుణ్ణి అంటే ఆఫ్టర్ రామ్ గోపాల్ వర్మ నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో కాదు, నా బయట జీవితంలో కూడా ఎక్కడ చూడలేదు. అదేం ధైర్యం అండి బాబు! అసలు ఇప్పుడు టెన్షన్ పడడం చూడలేదు నేను. పూరి జగన్నాథ్ గారు టెన్షన్ పడడం చూడలేదు. ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. అసలు ఎవరెస్ట్ లాంటి సక్సెస్ చూశారు. ఎప్పుడూ సరదాగా నవ్వుకుంటూ ఉండడమే తప్ప అసలు ధైర్యం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ పూరి జగన్నాథ్. వీళ్ళిద్దరు వేరు, రవితేజ గారు వేరు. ప్రాక్టికల్ అండి. అవును. రవితేజ గారు భయంకరమైన ప్రాక్టికల్ మనిషి. అంటే అంత స్పీడ్గా ఆలోచించడం, వాయువేగంతో ఆలోచించడం అంటారు కదా. ఇప్పుడు మనం అడిగి ఏంటి ఈ డైలాగు ఏమైనా మారుస్తావా అన్నప్పుడు మనం ఇలా ఆలోచించలేపో, వేస్ట్ అంటావా, నువ్వు చెప్తే నేను వినడం ఏంటంటావా, సరే ఓకే నీ ఇష్టం. కాదని మీరు మారుస్తాను లోపు నన్ను మార్చే టైం కూడా ఇవ్వట్లేదు కదా నాకు. అంత ఫాస్ట్గా ఉంటుంది టైమింగ్. సాయంత్రం సినిమాకి వెళ్దామా అన్నప్పుడు అంటే అది అని ఫోన్, ఓకే మేము పని చేసుకున్నాం, నీకంటే పని పడలేదు, నువ్వు వెళ్ళు అంటావు. ఓకే సార్ నాకు అర్థం కాదనియా, అది ఎన్ని గంటలకి ఏంటి అని అడగబోతా. సోచి చెప్పక నువ్వు అంత పాజ్ ఇచ్చావంటేనే నువ్వు రావట్లేదు సినిమాకి. ఆ చిన్న పాజ్ని కూడా ఆయన అలా పట్టేసుకుంటారు. రవితేజ గారు అనేది ఇంకా నేను చాలా రోజులు నువ్వు అనేవాడిని. అంటే మన ఇంట్లో అన్నయ్య అంటాం కదా. తర్వాత రవి పిల్లలు పెద్దగా అయిన తర్వాత నాకు నేను రిలీజ్ అయ్యా. నేను నువ్వు అనేసరికి టక్కన తిరిగి చూసేవాళ్ళు. మా నాన్నని నువ్వు అలా ఉండదు కదా. సో ఈ మధ్య నేను మెల్లిగా బలవంతాన అన్నయ్య మీరు ఒకసారి మీరు తింటారా అంటే అన్నయ్య కూడా ఒకసారి ఇలా చూసాడు, ఎవరినంటాడు. సో నా జీవితంలో జరిగిన అద్భుతం, నా పూర్వజన సుకృతం ఉందంటే రవితేజ గారు నా లైఫ్లో ఉన్నారు. కానీ హిట్లు ఫ్లాప్లు మామూలే సార్, వస్తుంటే పోతుంటే. పూరి గారు చెప్పిన డైలాగ్ లాగా అవి. కానీ రవితేజ గారికి ఫ్లాప్ ఇచ్చామంటే మనసులో ఎక్కడో పీకేస్తుంటుందిగా. పీకేయడం కాదండి, దాన్ని ఏమంటారు, షాక్ పోయినప్పుడు కూడా నేను అంత ఫీల్ అవ్వాలా. మ్యాక్సిమం ట్రై చేసిన ఫస్ట్ సినిమా కదా అనుకున్నాను. కానీ మిస్టర్ బచ్చన్ మిగతా వాళ్ళు ఏమనుకున్నారు ఏంటి పక్కన పెడితే, ఏ రోజు అన్నయ్య ఈ సీన్ ఏంటి, ఈ డైలాగ్ ఏంటి, ఇది ఏంటి అని అడగలేదు. కచ్చి చెప్పాను, ఫుల్గా ఎంజాయ్ చేసాడు. వేరే ఏ హీరో ఉన్నా సరే ఆ సినిమా హిందీ పాటలు ఉండేవి కాదు. అవును. ఏంటి బాసు నాకు హిందీ పాటలు అర్థం కావట్లేదు అనేవాళ్ళు వేరే హీరో అయితే. ఆయన నేను బీభత్సమైన హిందీ ఫ్యాన్స్ కాబట్టి కేవలం మా ఆత్మసంతృప్తి కోసం తీసుకున్న ఫస్ట్ హాఫ్లా అయిపోయింది యాక్చువల్గా. సో యా, డెఫినెట్గా గిల్ట్ కాదు, బాధ్యత అయితే ఉంది. అన్నయ్యతో బద్దలైపోయి హిట్ తీసి తీరుతాను, అందులో సమస్య లేదు. అది ఎప్పుడు ఏంటది చెప్పలేను, కానీ ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. కిషోర్ కుమార్ గారి పాటలు పక్కన పెట్టి ఇళయరాజా గారి పాటలు ట్రై చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. ఇళయరాజా గారి పాటలు ఆ టైంలో ఉన్న తెలుగు పాటలు ఏ పాటలైనా అనిపించేది. బట్ అమ్మాయి గుజరాతీ అమ్మాయి, అండ్ మన 90s కుమార్ అంటే చాలా ఫేమస్ కదా. చిన్న నాజిల్తో సాంగ్స్ పాడటము, ఇవన్నీ ఒక చిన్న దాని ఏమంటారు నాస్టాల్జియా లాగా ఉంటుంది అన్న యాంగిల్లో ట్రై చేసాం. కానీ అదే మిస్ఫైర్ అయింది. ఏ రాతే మోసం, ఆ పాట చూసిన తర్వాత ఇంకా విన్న ఎక్కువ చేసాం. అంటే కొంతమందికి ఎక్కడో కనెక్ట్ అవుద్ది, చాలా మంది కావాలి. సార్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి
మీకన్నా గొప్ప ఫ్యాన్ లేడు, మీకన్నా మిమ్మల్ని మించిన ఫ్యాన్ లేడని అందరూ అనుకుంటుంటారు. ఉండకూడదు అనేది కూడా నా అభిమతం. అభిమతం. కానీ మీకు ఎవరినైనా చూస్తే వీడేంటి నాకన్నా వీర భక్తుల్లో ఉన్నాడు అనిపించింది ఎవరినైనా చూస్తే? అంటే బయట ఉంటారు, ఇండస్ట్రీలో అనిపించలేదు. ఆ. బయట అసలు కోసేసుకునే వాళ్ళు ఉంటారండి. అసలు ఇలా టాటూలు వేసుకొని వచ్చి ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. ఇండస్ట్రీలో మళ్ళీ అంతగా ఆయన్ని బాగా ఇంకా అసలు ఇంకా ప్రేమించి తీసేది ఐ థింక్ సుజిత్. ఉమ్. ఆ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ అంత ప్రేమిస్తే కానీ రాదు. ఉమ్. Yeah.